ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు ఇంకా భక్తిని వదలకుండా ఉన్నావా? ఇంకా భక్తి మార్గంలో ఉన్నావా? దేవుని దూషించి నీవు మరణము కమ్మని యోబు భార్య యోబుతో చెప్పినప్పుడు యోబు అంటున్నమాట, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడొద్దు, మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుంచి తొలగిపోవాలని రాయించాడు. మూర్ఖ చిత్తుడు దేవుని యుద్ధ నివాసము చేయటానికి, దేవుని యుద్ధ నివసించటానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు. ఈ మూడు మన జీవితంలో ఉంటే దేవుని యుద్ధ మనం నివసించటానికి అర్హులమో కాదు అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మన జీవితంలో మనము యెహోవా యుద్ధ నివసించటానికి దేశంలో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడంట. కనిపెట్టినప్పుడు మూర్ఖ చిత్తుడిగా మనం ప్రవర్తిస్తున్నట్టయితే, కనిపెడుతున్నప్పుడు భక్తి మార్గముల నుంచి తొలగి